గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాళ హలో డాక్టర్లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వారికోస్ వెయిన్స్. అసలు వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి, ఈ సమస్య రావడానికి ప్రధాన కారణాలు ఏంటి, వీటి సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి, ఎలా డయాగ్నోసిస్ చేస్తారు, ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది హోమియో కేర్ ఇంటర్నేషనల్లో మనకు తెలియజేయడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ కవిత గారు మనతో ఉన్నారు. మీకు కూడా ఇలాంటి సమస్య ఏదైనా ఉంటే స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నంబర్స్కి కాల్ చేసి డాక్టర్ కవిత గారితో మాట్లాడండి. హలో మ్యామ్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో. వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి, ఈ సమస్య రావడానికి ప్రధాన కారణాలు ఏంటి, అంటే ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటారు మీరు, ఎందుకు ఈ సమస్య వస్తుంది? ఓకే, యాక్చువల్గా మన బాడీలో ఆర్టరీస్, వీన్స్ రెండు ఉంటాయి, అంటే దమనులు, సిరలు అంటాం. సో దమనులు ప్యూర్ బ్లడ్ అనేది మన హార్ట్ నుంచి మన టోటల్ బాడీకి సప్లై చేస్తుంది. సో నరిష్మెంట్ అనేది బాడీకి టోటల్ అక్కడి నుంచి జరిగే అవకాశాలు ఉంటాయి. బట్ సిరలు అంటే ఆపోజిట్ గ్రావిటేషనల్ ఫోర్స్ కంటే కింద నుంచి మనకి టువర్డ్స్ హార్ట్, లంగ్స్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సో ఎవరికైనా మనకి పైనుంచి కిందికి దిగడం అనేది ఈజీ, కింద నుంచి పైకి ఎక్కడం దానికి బ్యాక్ ఫ్లో అనేది, బ్లడ్ ఫ్లో అనేది వెనకకి ఆగిపోకుండా ఉండడానికి వెరికోస్ మామూలుగా వీన్స్లో మనకు వాల్వ్స్ అనేవి ఉంటాయి. సో ఎప్పుడైతే ఆ వాల్వులార్ వీక్నెస్ స్టార్ట్ అవుతుందో అందు లాక్సిటీ అయినా కానీ మనకి ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దాన్ని వెరికోస్ వీన్స్ అంటాం. సో టార్చ్ వాచ్ ఎంత మనకి ఈ వీన్స్ అనేది సూపర్ఫిషియల్లే ఉంటాయి, డీప్గానే ఉంటాయి. మనకు ఆర్టరీస్ సామాన్యంగా కనపడవు, మనకు కనిపించేవి ఎక్కువగా సూపర్ఫిషియల్గా మనకు సిరలే కనపడుతూ ఉంటాయి. లైట్ గ్రీనిష్ డిస్కలరేషన్ గ్రీనిష్ కలర్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, బ్లూయిష్ ఆర్ గ్రీన్. సో ఎప్పుడైతే ఈ ప్రాబ్లం అంటే వాల్వులార్ వీక్నెస్ దారితీసే కండిషన్స్ కనుక తీసుకుంటే మనకి ఎక్కువగా స్టాండింగ్ ప్రొఫెషన్స్ ఎక్కువగా ఎవరు ఉంటారు అంటే ఎప్పుడైతే మనం స్ట్రెయిన్ అవుతామో అది స్టాండింగ్ ప్రొఫెషన్ మోర్ దెన్ 8 hours 10 hours 15 hours కంటిన్యూ నిలబడుతూ ఉంటారు. ముఖ్యంగా ట్రాఫిక్ కానిస్టేబుల్సే కావచ్చు, టీచింగ్ ప్రొఫెషనే కావచ్చు, కండక్టర్సే కావచ్చు, కంటిన్యూస్ స్టాండింగ్ ప్రొఫెషన్లో ఇది వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్, ఎందుకంటే స్ట్రెయిన్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఒబెస్ పీపుల్ అంటే అబ్డామినల్ ప్రెషర్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో సో వాళ్ళకి ఎక్కువ ఒబెసిటీ ఎక్కువ ఉండడం వల్ల కూడా ఎక్కువగా వీనస్ ఎంగార్జ్మెంట్ అవ్వడం వల్ల ఓవర్ స్ట్రెయిన్, కంటిన్యూస్ ఓవర్ స్ట్రెయిన్ అయ్యే ఛాన్సెస్ వల్ల మనకి ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం మనకి ఎనీ అబ్డామినల్ సర్జరీస్ ఎక్కువ అవడం వల్ల కూడా సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్, సో ఫిజియలాజికల్ మన ప్రెగ్నెంట్ ఉండడం వల్ల వెయిట్ పుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వీనస్ ఎంగార్జ్మెంట్ ఆ టైంలో ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కంపేర్ టు మేల్స్ కంటే ఎక్కువ మనకి ఫీమేల్స్లో గమనించే ఛాన్సెస్ ఎందుకు ఉంటాయంటే హార్మోనల్ చేంజెస్, ఫీమేల్ హార్మోన్స్ ఎక్కువ లాక్సేటివ్నెస్ ఎక్కువ గురి చేస్తాయి. కాబట్టి వాల్వులార్ లాక్సేటివ్నెస్ పెరగడం వల్ల టార్చ్ వాసిటీ ఎక్కువ పెరిగిపోయి మనకి ఎక్కువగా స్వెల్లింగ్ అనేది రావడం, బ్యాక్ ఫ్లో అనేది ఆగిపోవడం వల్ల వెరికోస్ వెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ క్రానిక్ స్మోకర్స్, క్రానిక్ డ్రింకర్స్ ఉండడం వల్ల, డ్రింకర్స్ వల్ల మనకు ఒబెస్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. క్రానిక్ స్మోకింగ్ వల్ల వాల్వులార్ వీక్నెస్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ మనకి ఇది సమస్య ఎక్కువ గమనించే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏజ్ గ్రూప్లో కనుక తీసుకుంటే మనకు 40 క్రాస్డ్ పీపుల్ ఉండే అవకాశం ఉంటాయి. బట్ సో ఈ రీజన్ కనుక తీసుకుంటుంటే మనకు ఒబెసిటీ అనేది మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ప్రొఫెషనల్ హాజార్లో మనకి ఇది కూడా ఒకటి కాబట్టి 30 ఏజ్ గ్రూప్లో కూడా 25 క్రాస్ ఏజ్ గ్రూప్ పీపుల్లో కూడా మనం ఎక్కువ గమనించే అవకాశాలు ఉన్నాయి. ఓకే, జనరల్లీ ఏ స్టేజ్లో మీ దగ్గరికి రావడం జరుగుతుందండి? స్టార్టింగ్ స్టేజ్ ఎట్లా ఉంటుంది, దీంట్లో స్టేజెస్ అనేవి ఉంటాయా? ఎస్, యాక్చువల్గా మనకు వెరికోస్ వీన్స్కి మనకు సైన్స్ అండ్ సిమ్టమ్స్ రెండు ఉంటాయి. సో ఇనీషియల్గా కనుక తీసుకుంటే మనకు అంటే పేషెంటే మనకు ఎవరికైనా మనకు అబ్జర్వేషన్ ఉంటుంది. సైన్స్ ఆర్ నథింగ్ బట్ అబ్జర్వ్ బై ద పీపుల్ అంటాం. సో ఎక్కడైతే మనకి టార్చ్ వాసిటీ గమనిస్తాం అంటే చీలిక పాముల్లాగా మనకు సూపర్ఫిషియల్ గమనించే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి పెయిన్లెస్ కండిషన్లో కొన్ని సంవత్సరాల తరబడి ఉంటాయి కాబట్టి నెగ్లిజెంట్ చెక్ చేస్తూ ఉంటారు. దానివల్ల కాంప్లికేషన్స్ తొందరగా రాకపోవచ్చు. కొంతమందికి 1 week 1 month బిఫోర్ 2 months బిఫోర్ టార్చ్ వాసిటీ అంటే చీలిక పాములాగా ఏర్పడి ఇమ్మీడియట్గా 1 or 2 monthsలో పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే పర్సన్ టు పర్సన్ డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకున్న ఆహార అలవాట్లు కానీ వాళ్ళకి అదర్ డిజీజ్ కండిషన్ బట్టి కానీ మనకి సిమ్టమ్స్ గమనించే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దెన్ స్వెల్లింగ్, యాంకిల్ స్వెల్లింగ్ వస్తుందండి 1 week నుంచి 10 days నుంచి పైకి ప్రూన్ అయినా కొద్ది వాపు వస్తుందండి. కంటిన్యూ ఒక 1/2 hour to 1 hour కూర్చోగానే కాళ్ళు వాస్తున్నాయండి అని చెప్తుంటారు. దట్ ఈస్ సెకండ్ ఫార్మోస్ట్ సిమ్టమ్. దెన్ డిస్కలరేషన్ ఆఫ్ ద స్కిన్, ఎందుకంటే ఇంప్యూర్ బ్లడ్ అనేది అక్కడ అక్యుములేషన్ అవ్వడం వల్ల మనకు డిస్కలరేషన్ ఆఫ్ ద స్కిన్ గమనించే అవకాశాలు ఉంటాయి. బ్లూయిష్ డిస్కలరేషన్ ఆర్ గ్రీనిష్ డిస్కలరేషన్ అండ్ పర్పులిష్ డిస్కలరేషన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి పిటేకి అనగా డాట్స్ పింకిష్ ర్యాషెస్ లాగా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంతమందికి ఇవేమీ సిమ్టమ్స్ లేకుండా డైరెక్ట్గా సివియర్గా డ్రాగింగ్ పెయిన్, పుల్లింగ్ పెయిన్ గమనిస్తాం. సో ఎక్కడైతే ఏ పార్ట్ అయితే ఎఫెక్ట్ అవుతుందో పుల్లింగ్ పెయిన్, ఎప్పుడైతే థ్రాంబస్ ఫార్మేషన్ అవుతుందో, ఎంబోలే ఫామ్ అవుతుందో అంటే బ్లడ్ క్లాట్ అయితే ఎక్కడైతే ఏర్పడుతుందో అప్పుడు మన డ్రాగింగ్ పెయిన్, పుల్లింగ్ పెయిన్ రావడం, రెస్ట్ పొజిషన్లో కూడా పెయిన్ రావడం, మజిల్ క్రాంప్స్ రావడం, కంటిన్యూ ఒక పావు గంట నిలబడగానే ఇబ్బందికి గురవ్వడం, పిక్కలు వస్తున్నాయి అంటూ ఉంటారు, క్రాంప్స్ రావడం అని చెప్తారు. చాలా మందికి ఇది వన్ ఆఫ్ ద వెరికోస్ వెయిన్స్ రీజన్ వల్లనే ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. అండ్ ఇంకా ఫర్దర్ డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యి నెగ్లిజెన్స్ కనుక ఉంటే వెరికోస్ అల్సర్స్
అంటే అక్కడ ఉన్న వీన్ అనేది తొందరగా రప్చర్ అవ్వడం, ఎక్కువ బ్లీడింగ్కి గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ డీప్ అల్సర్ కానీ సూపర్ఫిషియల్ అల్సర్ కానీ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఊజింగ్ వస్తుంది. సో నిలబడలేని పరిస్థితి, రెగ్యులర్ యాక్టివిటీ చేసుకోలేని పరిస్థితి మనకి ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఫర్దర్ కాంప్లికేషన్స్ అయితే కనుక మనకి ఎంబోలిజం ఎక్కడైతే బ్లాక్ అవుతుందో, అంటే ఇప్పుడు మనకి డ్రైనింగ్ సిస్టమ్ కాబట్టి ఇది టువర్డ్స్ హార్ట్కి వెళ్ళినప్పుడు హార్ట్లో కనుక అది బ్లాక్ అయితే కనుక స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బ్రెయిన్లో వస్తే కూడా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ పెరాలసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆయస్ పల్మనరీ ఎంబోలిజం అయితే కనుక ఆయాసం రావడం, అంటే ప్రతి ఒక్క పర్సన్లీ సిమ్టమ్స్ ఉండాలని లేదు. కొంతమందికి పెయిన్ రావడానికి 6 సంవత్సరాలు పట్టవచ్చు, కొంతమందికి 6 రోజుల్లో రావచ్చు, కొంతమందికి 6 నెలల్లో రావచ్చు. డిపెండింగ్ అపాన్ వాళ్ళకున్న స్ట్రెస్ లెవెల్స్ని బట్టి, వాళ్ళకున్న డిజీజ్ కండిషన్ బట్టి, వాళ్ళకున్న ఆహార అలవాట్లను బట్టి, అదర్ కోమార్బిడ్ కండిషన్ కూడా డిసైడ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఓకే, కొంతమంది సర్జరీ చేసుకున్న వాళ్ళని కూడా ఇప్పుడు సర్జరీలో లేటెస్ట్ టెక్నాలజీ వచ్చిందని చాలా మంది సర్జరీలు చేసుకుంటారు, కొంతమంది సాక్స్లు వేసుకుంటారు. సో ఇవి 2 పర్మనెంట్ ట్రీట్మెంట్ అంటుంటారు, మీరేమంటారు? యాక్చువల్గా వెరికోజ్ వెయిన్కి సర్జరీ అనేది పర్మనెంట్ ట్రీట్మెంట్ లేదండి. ఓన్లీ 30% మాత్రమే ఉంది. ఎందుకంటే ఏదో రీప్లేస్ లేజర్ థెరపీస్ ఎక్కువగా ఉంటాయి. లేజర్ థెరపీ తీసుకున్న వితిన్ 6 months ఆర్ 1 yearలో మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో పెయిన్ కిల్లర్ మనకంటే బ్లడ్ థిన్నర్ రూపంలో లైఫ్ లాంగ్ మెడికేషన్ వాడుతూ ఉంటారు, డెఫ్లాన్ రూపంలో అనేది. దానివల్ల కూడా అదర్ బ్లీడింగ్ డిజార్డర్స్ ప్రాబ్లమ్ రిస్క్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంటాయి. దట్ ఈస్ నాట్ సజెస్టబుల్ ఫర్ ఎవ్రీ పేషెంట్ ఆర్ ఎనీ అదర్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి. బ్లీడింగ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు కూడా సజెస్ట్ చేయని పరిస్థితి ఒకటి. అండ్ వెరికోజ్ అల్సర్కి దెర్ ఈజ్ నో సొల్యూషన్ ఇన్ సర్జరీ వల్ల కూడా మనకు సొల్యూషన్ ఉండే ఛాన్సెస్ ఉండదు. సో ఇన్ కేస్ ఆఫ్ మనకి ఏ స్టేజ్లో మన దగ్గరకు వస్తుంది, చాలామంది పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత చాలా వరకు వస్తారు. సో అప్పటి వరకు ఈవెన్ చిలకపాముల కాలు మొత్తం ఉన్న తర్వాత కూడా చాలామంది రారు. సో ఎప్పుడైతే నొప్పి స్టార్ట్ అవుతుందో, సివియర్ స్వెల్లింగ్ స్టార్ట్ అవుతుందో, డిస్కలరేషన్ స్టార్ట్ అవుతుందో అప్పుడు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆ స్టేజ్లో ఉంటే కనుక మనకి కంప్లీట్లీ ఇట్ కెన్ బి రివర్సిబుల్ 100% విత్ హోమియోపతి మన కాన్స్లో ప్రిస్క్రిప్షన్ వల్ల. యాక్షన్ ఆఫ్ మెడిసిన్ మనకి అక్కడ మనకు వాల్వ్ అనేది థిక్నెస్ నార్మల్గా అవ్వడం వల్ల, రీజనరేషన్ నార్మల్గా అవ్వడం వల్ల బ్యాక్ ఫ్లో అనేది ఆపుతుంది. ఇమ్మీడియట్గా చాలామంది ఏంటంటే పెయిన్ కిల్లర్స్, అంటే మామూలుగా పెయిన్ కిల్లర్స్ తొందరగా తగ్గుతాయి, బ్లడ్ థిన్నర్ తొందరగా తగ్గుతాయి, హోమియో చికిత్స వల్ల పెయిన్ తగ్గకపోవచ్చు, చాలా టైం పడుతుందేమో, సివియర్గా పెయిన్ ఉంది అంటుంటారు. సో మనం ఇచ్చే మెడికేషన్తో ఇమ్మీడియట్గా విత్ ఇన్ ఫ్యూ అవర్స్లో కానీ ఫ్యూ డేస్లో కానీ పెయిన్ రిలీఫ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ బ్లడ్ థిన్నింగ్ నార్మల్గా అవుతూ వాల్వర్ రిజనరేషన్ నార్మల్గా అవడం వల్ల ఏమైనా బ్యాక్ ఫ్లో ఆగిపోయి వాపు తగ్గుతుంది. అండ్ అల్సర్స్ ఫామ్ అయిన కేసెస్ కూడా కంప్లీట్గా హీల్ అయిన కేసెస్ ఉన్నాయి. సో అదర్ కాంప్లికేషన్స్ రాకుండా నార్మల్గా అయిన కేసెస్ కూడా ఉన్నాయి. డిస్కలరేషన్ కంప్లీట్గా నార్మల్గా అయిపోయి, డ్రైనేజ్ తగ్గిపోయి, స్క్లీరోసిస్ కండిషన్స్ కూడా వస్తాయి. అదర్ కాంప్లికేషన్స్ కూడా కంట్రోల్ అయిపోతూ ప్రోగ్రెస్ కాకుండా నార్మల్ కండిషన్స్ ఉన్నాయి. కొంతమంది సర్జరీకి అఫోర్డబుల్ కాకుండా, లేకుంటే సర్జరీ వల్ల మళ్ళీ రిస్క్ ప్రాబ్లమ్స్ ఉంటాయని కూడా వచ్చిన కేసెస్ కూడా ఉంటూ ఉంటాయి. అలాంటి కేసెస్ మనకు కంప్లీట్గా రివర్స్ అయిన కేసెస్ ఉన్నాయి. కొంతమంది ఆల్రెడీ సర్జరీ చేయించుకొని మళ్ళీ వచ్చిందండి అగైన్, సో ఈ లెగ్ చేయించుకున్నాను మళ్ళీ ఆ లెగ్కి వచ్చింది, అదర్ లెగ్ కూడా మళ్ళీ ఎఫెక్ట్ అయిందని వస్తున్న కేసెస్ ఉంటాయి. వితిన్ 6 months ఆర్ 1 year ఆర్ కొంతమంది 1.5 year కూడా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి కేసెస్ కూడా మనకు రివర్సిబుల్, ఇట్ కెన్ బి రివర్స్. మ్యాక్సిమం 80 to 90% రికవరీ ఉందండి. కాకపోతే మేనేజ్మెంట్ పార్ట్ ఈస్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ దీస్ పీపుల్. కంపేర్ టు ఏ విధంగా డయాబెటీస్కి అయితే ఏ విధంగా షుగర్ తినద్దు, లైఫ్ లాంగ్ మేనేజ్మెంట్ ఉందో, వీళ్ళకి కూడా మాక్సిమం వెరికోజ్ వీన్స్ ఉన్న వాళ్ళకి మేనేజ్మెంట్, వెరికోజ్ స్టాకింగ్స్ యూస్ చేయడం ఇంపార్టెంట్. అది ఇనిషియల్ స్టేజ్ అయినా సరే, ఆన్ ట్రీట్మెంట్ అయినా సరే, తర్వాత అయినా సరే, దానివల్ల లాంగర్ డ్యూస్ యూస్ చేయడం వల్ల బ్లడ్ ఫ్లో సపోర్ట్ ఇచ్చేది అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ లెగ్ రేస్ చేసి పడుకుంటూ ఉండాలి. అదర్వైజ్ 90 degrees యాంగిల్లో మాక్సిమం 10 minutes 3 times ఒక హాఫ్ అన్ అవర్ కానీ కంపల్సరీ లెగ్ రేస్ చేయడం వల్ల బ్యాక్ ఫ్లో అనేది ఆగకుండా ఫ్లో టు ద హార్ట్ టువర్డ్స్ నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా కంపల్సరీ ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఎందుకంటే క్లాట్స్ అయితే కనుక వాళ్ళకి చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చూసింగ్ ఆఫ్ ద సిస్టమ్ ఇనీషియల్గానే తీసుకుంటే వాళ్ళకు సర్జరీ అవసరం లేకుండానే కంప్లీట్ సొల్యూషన్స్ పొందొచ్చండి. ఓకే, మీరే ఇందాక చెప్తున్నారు కొంతమందికి సిమ్టమ్స్ కనిపిస్తాయి, మరికొందరికి కనిపించవని. మరి ఎలా డయాగ్నోసిస్ చేస్తారు? సిమ్టమ్స్ లేని వాళ్ళకి ఎట్లా? యాక్చువల్గా కొంతమంది ఆన్ ఆఫ్ సడన్గా సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. సో డీప్ వీనెస్ ఉందనుకోండి, కొంతమంది సూపర్ఫిషియల్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి మనకు సూపర్ఫిషియల్ చాలామంది గమనిస్తూ ఉంటాం. బట్ సూపర్ఫిషియల్ లేకుండా ఓన్లీ డైరెక్ట్ డీప్ వీన్స్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సడన్గా పెయిన్ వస్తుంటుంది, నిలబడ్డా పెయిన్ వస్తుందండి, కాళ్ళు ఎగ్రేస్ చేసిన పెయిన్ వస్తుంది, 5 minutes నిలబడ్డా పెయిన్ వస్తుంది. చాలామంది టువర్డ్స్ మనకు సయాటిక్ పెయిన్ కూడా అదే విధంగా ఉంటాయి. సిమిలర్ మన కాఫ్ మజిల్స్ ఆర్ సెకండ్ హార్ట్ అంటాం. సో అక్కడ పెయిన్ సివియర్గా వస్తుంది. అంటే ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కూడా పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మజిల్ క్రాంప్స్ ఆర్ వెరీ కామన్ ఇన్ సయాటికా, అనీమిక్ అండ్ డీప్ వీనస్ థ్రాంబోసిస్ ఉన్న వెరికోజ్ల వల్ల కూడా. సో సిమ్టమ్స్ వాళ్ళకి ఈ విధంగా ఉండడం వల్ల కంపల్సరీ దే నీడ్ టు చెక్ ఇట్ అవుట్. ఎందుకంటే ఏదో నెగ్లెక్ట్ అనేది చేయకూడదు. ఎందుకంటే ఎనీ టైమ్ ఇట్ మే లీడ్స్ టు ఎంబోలే, అప్పుడు కాంప్లికేషన్ వస్తే ఛాన్సెస్. కాబట్టి కలర్ డాప్లర్ టెస్ట్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. సైన్స్ కనుక లేకుండా కలర్ డాప్లర్ టెస్ట్ చేయించాల్సిందే. దానివల్ల ఫ్లో ఏ విధంగా ఉంది, ఎనీ క్లాట్ ఫార్మేషన్ ఏమన్నా ఉందా, ఎన్ని వీన్స్ అనేది ఎఫెక్ట్ అవుతున్నాయి, ఎంత ఇంటర్నల్
ఎన్ని సెంటీమీటర్స్ ఎఫెక్ట్ అయిందో, ఎన్ని వీన్స్ ఎఫెక్ట్ అయిందో తెలుసుకునే అవకాశాలు మనం గమనిస్తాం. ఎట్ ద సేమ్ టైం బ్లీడింగ్ అండ్ క్లాటింగ్ టైం కూడా వాళ్ళకు మామూలుగా సజెస్ట్ చేస్తామండి. ఎందుకంటే అలాంటి ఏమైనా డిజార్డర్స్ ఉంటే దాని ప్రకారం లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా మనం చూసింగ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దెబ్బలు తగిలించుకోకుండా జాగ్రత్తలు పాటించామని కూడా చెప్తామండి. హలో డాక్టర్, కాలర్స్ లైన్ లో ఉన్నారండి, కాల్స్ తీసుకుందాం. గంగిరెడ్డి ఫ్రమ్ అనంతపురం. గంగిరెడ్డి గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో హలో మేడం, చెప్పండి గంగిరెడ్డి గారు. నా వయసు 49 సంవత్సరాలు మేడం. ఓకే, అలాంటి నాకు వేరే కోసం నరాలు చాలా ఉద్దిపోయినట్లున్నాయి. ఓకే, చాలా ఉంది మేడం. దాదాపు 20 సంవత్సరాలు అయింది నాకు ఉండవచ్చి. ఓకే, నొప్పి ఏమీ లేదు, నాకు ప్రాబ్లం అంటే ఏం లేదు. ఈ ఆపరేషన్ ఏమైనా చేసుకోవచ్చునా? ఓకే, పెయిన్ ఏం లేదు కదండి. స్టాకింగ్స్ ఏమైనా యూజ్ చేస్తున్నారా? ఏంటి మేడం? వెరికోస్ సాక్స్ యూజ్ చేస్తున్నారా? పరీక్షలు ఏమైనా చేయించినారా? లేదు లేదు, ఎప్పుడు ఏం చేయలేదు. రోజు నేను టీవీలో చూస్తా ఉంటాను. బీపీ, షుగర్, థైరాయిడ్ ఏమైనా ఉందా? ఏంటి లేదు మేడం నాకు. ఓకే, యాక్చువల్గా ఏంటంటే వాపులు అనేది స్టార్ట్ అయినాయి అంటున్నారు. ఏం చేస్తుంటారు మీరు? పొలం పని, వ్యవసాయం చేసుకుంటాను. వ్యవసాయం. సో కంటే నిలబడే వాళ్ళు ఇది వెయిట్ లిఫ్టింగ్ ప్రొఫెషన్లో కూడా మనకి ఎక్కువ గమనిస్తాం కాబట్టి. సో పాథలాజికల్లీ ఏం లేదంటున్నారు, 20 years నుంచి హిస్టరీ ఉందంటున్నారు కాబట్టి. సో హెల్దీ డైట్ హ్యాబిట్స్ ఉంటే కనుక ఇలాంటి ఇబ్బంది ఏమిటి, కానీ వెరికోస్ స్టాకింగ్స్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. మీకు సర్జరీ రిక్వైర్మెంట్ లేదు, కాకపోతే లెగ్ రేజ్ అంటాం. లెగ్ రేజింగ్ అంటే కంపల్సరీ కింద పడుకొని ఫ్లాట్లో 90 degrees యాంగిల్లో కనుక మ్యాక్సిమం ఒక డైలీ 20 to 30 minutes కనుక చేస్తాడు బ్యాక్ ఫ్లో నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో యాజ్ సచ్ మీకు క్లాట్ అవ్వలేదు కాబట్టి పెయిన్ లేదు. బట్ స్టిల్ ఒకసారి మనకి ఎనీథింగ్ 45 to 48 years వరకు అనేది నార్మల్గా ఉంటుంది. బట్ వన్స్ వి క్రాస్ 50 కానీ 48 అయితే కనుక అన్ని కాంప్లికేషన్స్ ట్రిగ్గర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి స్మోకింగ్ లాంటి అలవాటు ఉంటే కొద్దిగా అవాయిడ్ చేయండి. అట్ ద సేమ్ టైం ఆల్కహాలిజం కూడా అవాయిడ్ చేయండి. ఇలాంటి స్టాకింగ్స్ యూజ్ చేసి కంటిన్యూ నిలబడ్డం కానీ కొద్దిగా అవాయిడ్ చేసి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి మూవ్మెంట్ ఇవ్వడం అనేది కానీ, కూర్చోవడం కానీ, రెస్ట్ తీసుకోవడం కానీ చేస్తే డిజీజ్ ప్రోగ్రెస్ కాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అదర్ కోమార్బిడ్ కండిషన్స్ లేవు, హెల్దీ డైటరీ హ్యాబిట్స్ ఉన్నాయి కాబట్టి డిజీజ్ మీకు ఫాస్ట్గా ప్రోగ్రెస్ కాలేదు. బట్ స్టిల్ రిస్క్ ప్రోన్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కాబట్టి వెరికోస్ స్టాకింగ్స్ అండ్ లెగ్ రేస్ కంపల్సరీ పడుకున్నప్పుడు కాలు కింద 2 దిండ్లు వేసుకొని పడుకోవడం లాంటి జాగ్రత్తలు పాటించండి. సో దీనివల్ల ఏంటి అంటే డిజీజ్ ప్రోగ్రెస్ కాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ స్టిల్ ఒకసారి కలర్ డాప్లర్ టెస్ట్ కనుక చేయించుకుంటే ఇంటర్నల్గా డీప్ విన్స్లో ఎలాంటి డ్యామేజ్ ఉందో కూడా తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు. సో ఇలాంటి కండిషన్స్లో మీకు మెడిసిన్ అంటే సర్జరీ రిక్వైర్మెంట్ లేదు. బట్ త్రూ మెడిసిన్స్ విత్ వెరికోస్ స్టాకింగ్ యూస్ చేస్తే ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చు. ఆపరేషన్ అవసరం లేకుండానే చేయొచ్చండి. ఓకే, అంటే పర్మనెంట్గా సొల్యూషన్ దొరుకుతుంది, నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. అంటే ఎంత టైం పట్టొచ్చు తగ్గడానికి? అంటే వీన్స్ ని బట్టి కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు 20 years హిస్టరీ ఉన్నా కూడా మనకు ఓన్లీ సూపర్ఫిషియల్ 2-3 వీన్స్ కనుక ఎఫెక్ట్ అయితే కనుక కొన్ని నెలల్లో కూడా వాపు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. బట్ కొంతమందికి చాలా మంది టోటల్ లెగ్ అప్ టు థై వరకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, సివియర్గా ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఈవెన్ దో పెయిన్లెస్ ఉన్నా కూడా లాక్సిటీ ఆఫ్ ద టోటల్ వీన్స్ అవుతాయి కాబట్టి ఇట్ విల్ టేక్ టైం. సో 2 years కానీ 3 years కూడా పట్టే ఛాన్సెస్ ఉంటాయి. అంటే అలాంటి వాళ్ళకి పెయిన్ రాదు, ప్రోగ్రెస్ కాదు, రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. వాళ్ళ వీక్నెస్ తగ్గుతుంది. ఓకే, అంటే దీంతో పాటు ఫుడ్ హ్యాబిచుయేట్స్ ఏమన్నా మారుస్తారా? నో డైట్ రెస్ట్రిక్షన్. సో ఓన్లీ మనకు ఇన్ జనరల్ గా డిజీజ్ పరంగా కనుక తీసుకుంటే ఓన్లీ స్మోకింగ్, డ్రింకింగ్ అవాయిడ్ చేయమని చెప్తాం. వెయిట్ పుట్టాను కాకుండా చూసుకోమని చెప్తాం. అంటే బర్డెన్ అవాయిడ్ చేయడానికి అంతే. హ్యాస్ సచ్ హోమియోపతికి ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే దెర్ ఈజ్ నో డైట్ రిస్ట్రిక్షన్ అండి. మీకున్న కండిషన్లో వేరే అదర్ డిజార్డర్ కండిషన్స్ కూడా ఏం లేవు. అట్ ద సేమ్ టైం హోమియో చికిత్సకు ఓన్లీ రా అని ఒకటి తీసుకోదు, ఎందుకంటే సల్ఫర్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి యాక్షన్ ఆఫ్ మెడిసిన్స్ కొంతకంటే బాడీ మీద తగ్గుతుంది కాబట్టి అదొకటి అవాయిడ్ చేయమంటాం. ఫుడ్కి మనకు ఒక హాఫ్ అన్ అవర్ ఏదర్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ గ్యాప్ ఇచ్చి తీసుకోమని చెప్తాం. అదర్ దెన్ దట్ వేరే డైట్ రిస్ట్రిక్షన్ టు ద హోమియోపతి ఏమీ లేదండి. ఓకే, బోధికాలకి వీటికి ఏమైనా సంబంధం ఉంటుందా అండి? అది ఇది ఒకటేనా లేకపోతే వేరు వేరే? రెండు వేరండి. ఓకే, యాక్చువల్గా లింఫాటిక్ సిస్టమ్ అబ్నార్మాలిటీతో బోధకాలు అంటాం, ఫైలేరియాసిస్ అంటాం. సో ఇది మనకి ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఫీవర్తో స్టార్ట్ అవుతుంది, సివియర్గా థిక్నెస్ ఏర్పడి బ్లాకేజ్ డిస్కలరేషన్ ఏర్పడి ఇంకా అది పర్మనెంట్ ఇర్రివర్సిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సిమిలర్ ఇప్పుడు వీనస్ డ్రైనింగ్ సిస్టమ్ అబ్నార్మాలిటీ ఏవైతే ఉంటాయో అది ఉంటాయి. బట్ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఇద్దరికి సిమిలర్గా ఉండవు. ఒబేస్ ఉన్నా కూడా వీళ్ళకి రావాలని లేదు. ఫైలేరియాసిస్ థిన్ పీపుల్లో రావచ్చు, ఎనీ ఏజ్ పీపుల్లో రావచ్చు. మనకి అది ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఫీవర్లో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ థిక్నెస్ వస్తుంది. ఇంకా మ్యాక్సిమం మనకి వెరికోస్ వీన్స్ టోటల్గా రికవరీ రివర్సిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఫైలేరియాసిస్ ఇనిషియల్ స్టేజ్లో మనకి మ్యాక్సిమం రికవర్ ఉంటుంది. ఒకసారి అది ఫిక్స్ అయిపోతే మాత్రం వి కాన్ ట్రీట్ కంప్లీట్లీ, చాలా కష్టం అవుతుంది. అది పర్మనెంట్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సివియర్గా బ్లాకిష్నెస్, సివియర్గా థిక్నెస్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండర్లైన్ థిన్ అనేది చాలా హార్డ్గా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, మరో కాలర్ తాడిపత్రి నుంచి బాబు గారు లైన్లో ఉన్నారు. బాబు గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో మేడం, చెప్పండి బాబు గారు.
నాకు ఇది ఎన్నెముక మొత్తం ఈ తలకాయ నుంచి నడుము వరకు పరిగెత్తినట్టు ఉంటుంది మేడం. ఓకే, పరిగెత్తినట్టు ఉంటుంది, అంతా టైట్ అయినట్టు ఉంటుంది మేడం. ఈ తలకాయ ఎగిరేసినట్టు ఉంటుంది వెనక పక్క. ఓకే, ఎప్పటి నుంచి ఉందండి మీకు ఈ సమస్య? 4 నెలలు అయింది మేడం. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? మేము మామూలు మూటలు మోస్తుంటాం సార్ మేడం, అమ్మాలి పని చేస్తాం మేడం. చేతులు లాగడం తిమ్మిర్లు కూడా వస్తాయండి? కాళ్ళు లాగడం తిమ్మిర్లు రావడం? కాళ్ళు లాగడం తిమ్మిర్లు వస్తుంటాయి మేడం, కొంత మంటలు కూడా ఉంటాయి మేడం కాళ్ళు చేతులు. అదండి స్పాండిలోసిస్ అండి. సర్వైకల్ అండ్ లుంబార్ స్పాండిలోసిస్ ఉంటే ఇదే విధంగా ఉంటుంది. అంటే అరుగుదల అనేది స్టార్ట్ అయింది. సో డిస్క్ అరుగుదల వల్ల బల్జింగ్ అయిపోయి కంప్రెషన్ అయిపోయి సివియర్గా స్టిఫ్నెస్ గట్టిగా పట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి. చేతులు లాగడం, నర్వ్ రూట్ కంప్రెస్, డిస్క్ బల్లేసే నర్వ్ రూట్ కంప్రెస్, చేతులు లాగడం, తిమ్మిరి రావడం, కాళ్ళు ఇంకా సయాటిక్ నర్వ్ ఎఫెక్ట్ అయితే కాళ్ళు లాగడం, తిమ్మిరితో పాటు మంటలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి కేసెస్ మనకు కంప్లీట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. కాకపోతే ఒకసారి ఎక్స్రే కానీ లేకపోతే ఎంఆర్ఐ టోటల్ స్పైన్ కనుక చేయించుకొని వస్తే ఏ లెవెల్లో ఉందో అని ట్రీట్మెంట్ బిఫోర్ కనుక చూసుకుంటే కూడా టోటల్ కంప్లీట్గా నార్మల్ కూడా జరువ చూసుకోవచ్చు. ఫస్ట్ ఇనిషియల్గా మంటలు తగ్గిపోవడం, తిమ్మిలు తగ్గిపోవడం, లాగడం తగ్గి, పెయిన్ తగ్గి, స్టిఫ్నెస్ తగ్గి టోటల్గా రికవరీ చేసుకోవచ్చు. ఓకే, ఈ వారికోస్ వెయిన్స్ వచ్చిన వాళ్ళకి కాళ్ళు చూడడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. వాళ్ళు కూడా మెంటల్లీ చాలా డిస్టర్బ్ అవుతుండొచ్చు ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు. సో వాళ్ళకి మెంటల్లీ మీరు ఎలాంటి ట్రీట్మెంట్ చెప్తూ ఉంటారు? అండ్ కంప్లీట్గా మెడిసిన్ ఇచ్చినాక రికవర్ అవుతుందా? అంటే ముందులాగే కాళ్ళు నార్మల్గా అయిపోతాయా? ఎస్, యాక్చువల్లీ సో చాలామందికి పర్సన్ టు పర్సన్ మనకు డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది క్యాన్సర్ వచ్చినా కూడా ఈజీగా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా దే ఫీల్ మోర్ యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద పర్సన్. డిపెండింగ్ అపాన్ దట్ కూడా మనకు కౌన్సిలింగ్తో పాటు మెడిసిన్ కూడా డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ విధంగా మనం చెప్తాం. అండ్ ప్రోగ్నోసిస్ ఆఫ్ ద డిజీజ్ అంటే మనకి ఎంతవరకు రికవరీ చేస్తామనేది డే 1 ఇట్ సెల్ఫ్ మనకు పేషెంట్కి ఉన్న కండిషన్ని బట్టి, వాళ్ళు తీసుకొచ్చిన రిపోర్ట్స్ని బట్టి, ఎఫెక్ట్ అయిన డీప్ వీన్స్ కానీ సూపర్ఫిషియల్గా ఏ విధంగా ఉంటే తెలియజేయడం అనేది జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఎనీ హెరిడిటరీ కానీ క్రానిక్ హిస్టరీ కూడా కనుక్కోవడం అని ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని రకాల అదర్ పిల్స్ రూపంలో కానీ చాలామంది మెడికేషన్ తీసుకుంటూ ఉంటారు. యాంటీ డిప్రెసెంట్స్ కానీ లేకపోతే హార్మోన్ పిల్స్ కానీ హార్మోన్ థెరపీస్ కానీ అండర్వెంట్ చేస్తూ ఉంటారు. అది కొన్ని మనసు వాడుతుంటారు. అది కొద్దిగా అవాయిడ్ చేయడం అని అంటే ప్రికాషన్స్ ఆల్సో వి విల్ టెల్. సో మేనేజ్మెంట్ పార్ట్ ఏ విధంగా కూడా తీసుకోవాలని చెప్తూ ఉంటాం కాబట్టి సో చాలా ఫాస్ట్గా కూడా ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి జాగ్రత్తలు పాటించడం అనేది కూడా చెప్పేయడం అనేది జరుగుతుంది. సో వెరికోజ్ వీన్స్ అనేది ప్రతి కేసుకి మనకు ఇట్ విల్ టేక్ కొంతమంది కొన్ని నెలల్లో రికవర్ అవుతారు, కొంతమంది సంవత్సరాలు రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు డీప్ వీనస్ అల్సర్ ఉందనుకోండి, ఆ కన్సర్న్ పర్సన్కి అదర్ అసోసియేటెడ్ డిజార్డర్స్ ఇప్పుడు డయాబెటిక్ అసోసియేటెడ్ ఉందనుకోండి. సో ఇట్ విల్ టేక్ టైం. కాకపోతే బట్ ప్రోగ్రెస్ వన్స్ యూ స్టార్ట్ ద మెడికేషన్ డిజీజ్ అనేది పెరగదు. సో కంట్రోల్ అయిపోయి కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హీలింగ్ ప్రొసీజర్లో వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో హోమియోపతి చికిత్స వల్ల దట్టు మన హోమియోపతి జీసీఎస్ మెథడ్ వల్ల ఏంటి అంటే కాన్స్టెంట్ ప్రిస్క్రిప్షన్ వల్ల ఇట్ కెన్ బి రివర్సిబుల్ కంప్లీట్లీ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. అండ్ వాళ్ళకి వచ్చి వేరే అదర్ కోమార్బిడ్ కండిషన్ అండర్ అన్కంట్రోల్ ఉన్నాయి కూడా కంట్రోల్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి. సో రివర్స్ అవ్వడంతో పాటు మనకు 99% ఆర్ 95% మళ్ళీ రికరెన్స్ అనేది వెరీ రేర్. అన్లెస్ అంటిల్ యాక్సిడెంటల్ హిస్టరీ ఉన్నా, పీక్ స్ట్రెస్ లెవెల్స్ ఉన్నా కానీ, లేకపోతే ఎనీ అదర్ సర్జికల్ కానీ, ఇప్పుడు డయాబెటిక్ లేని డయాబెటిక్ ఎక్కువ రావడం కానీ, క్రానిక్ స్మోకింగ్ అవుతే ఇట్ మే రివర్సిబుల్. ఎందుకంటే సో ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ని వీ హ్యావ్ టు అండర్ కంట్రోల్. మెయింటైనింగ్ కాజెస్ని కానీ మేనేజ్మెంట్ పార్ట్ కానీ ఫ్యూచర్లో కూడా మెయింటైన్ చేస్తే సో మనకి పెథలాజికల్లీ ప్రాబ్లమ్ రెక్టిఫై చేసాం కాబట్టి ఇట్ వోంట్ కమ్ బ్యాక్. సో మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అయ్యే అవకాశాలు ఏమీ ఉండవు. ఇప్పుడు అల్సర్ ఫార్మేషన్ అయినప్పుడు పెయిన్ ఉందనుకోండి, సో పెయిన్ అనేది మనకి ఇమీడియట్గా రిలీఫ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఎన్ని సెంటీమీటర్స్ వరకు ఎంతవరకు వీన్ ఎఫెక్ట్ ఉంది అనేది, ఎంత వాల్వులర్ వీక్నెస్ ఉందో అది ఆ వీక్నెస్ కోసం మనం కొన్ని మంత్స్ రెగ్యులర్గా మెడిసిన్స్ వాడాల్సిందే. కొంతమంది డిస్కలరేషన్ ఆఫ్ ద స్కిన్ ఉంటుంది, అది రికవర్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ టైం, కొన్ని మంత్స్ పట్టే ఛాన్సెస్ ఉంటాయి. హెల్దీ స్కిన్ నార్మల్గా అయిన కండిషన్స్ కూడా ఉంటాయి. అండ్ టార్చువాసిటీ ఇట్ విల్ టేక్ టైం, ఎందుకంటే సాగిన వీన్ కాబట్టి. సో మనకు కంప్లీట్గా అంటే ఇప్పుడు సూపర్ఫిషియల్ ఎంత లా ఉందనుకోండి మ్యాక్సిమం 80% రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చూడగానే ఏర్పడకుండా మనకి ఇబ్బంది లేని కండిషన్స్కి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పెయిన్ ఉండదు, వాపు తగ్గుతుంది, డిస్కలరేషన్ తగ్గిపోతుంది, పిటెకే లాంటిది ఉంటే తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండర్లైన్ స్కిన్ హెల్దీగా గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్క్లిరోడర్ అంటే స్క్లిరోటిస్ అంటాం, అంటే హార్డెనింగ్ ఆఫ్ ద టిక్తో పాటు అండర్లైన్ ఎడిపోస్ టిష్యూ అనేది ఫ్యాట్ అనే టిష్యూ అనేది హార్డెన్ అవుతుంది, అది కూడా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అల్సర్స్ ఉన్నా కూడా టోటల్గా హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. హలో డాక్టర్. డాక్టర్ గారు, ఇక్కడ హోమియోలో మెడిసిన్ తీసుకున్నాక వారికోస్ వెయిన్స్కి వాళ్ళు అంటే మొత్తం కంప్లీట్ రికవర్ అయ్యాక వాళ్ళు ముందులాగా వర్క్ చేసుకోవచ్చా? ఇప్పుడు చాలా ట్రీట్మెంట్స్ వస్తున్నాయి కాబట్టి హోమియో ఏ విధంగా బెస్ట్ అంటే ఏం చెప్తారు? ఓకే, యాక్చువల్గా సో ఎమర్జెన్సీ కండిషన్లో మనకు సర్జరీకి మ్యాండేటరీ, బట్ అదర్ దెన్ ఎమర్జెన్సీ కండిషన్ లేని వాటికి మ్యాక్సిమం హోమియో చికిత్స వల్లనే మనకు కొద్దిగా టైం ఉండే ఛాన్సెస్ ఉంటాయి. టోటల్గా పెథలాజికల్ రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రిపిటేషన్ ఈజ్ వెరీ రేర్,
వన్స్ ఆఫ్టర్ యూజింగ్ ద హోమియో మెడికేషన్ అనేది ఉంటుంది. దట్టు మన దగ్గర GCS మెథడ్లో ఉంటాయి కాబట్టి ట్రీట్మెంట్. సో పేషెంట్ కాన్స్టిట్యూషన్ బట్టి మెడికేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో గ్రాడ్యువల్గా ఉన్న ఇట్ కెన్ బి రివర్సిబుల్ రిపేరబుల్ విధానంలోనే కంప్లీట్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అవ్వడం వెరీ రేర్. జాగ్రత్తలు అంటారంటే పర్సన్ టు పర్సన్ కేస్ టు కేస్ డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనకి మెయింటైనింగ్ కాజెస్ అనేది కొద్దిగా కంట్రోలింగ్గా ఉండాల్సింది. వెరికోస్ స్టాకింగ్స్ యూస్ చేయాల్సింది. అంటే అల్సర్ ఫార్మేషన్ అయిన వాళ్ళు యూస్ చేయకూడదు. సివియర్గా స్వెల్లింగ్ ఉన్న వాళ్ళు ఉన్న కానీ యూస్ చేయాల్సిందే. బట్ బ్యాక్ టు వర్క్ నార్మల్గా వాళ్ళు చేసుకోవచ్చు. బట్ కంటిన్యూస్ స్టాండింగ్ ఫర్ మోర్ దెన్ 2 hours 3 hours చేయకుండా ఎవ్రీ ఒక హాఫ్ అన్ అవర్కి టేక్ ఎ రెస్ట్, ఒక 5 minutes బ్రేక్ లాంటి చేసుకోవచ్చు. లేకుంటే ప్రొఫెషన్ దగ్గర కింద కాల్ దగ్గర ఒక చిన్న స్టూల్ లాంటి తీసుకున్నా ఇబ్బంది లేదు. బట్ ఎప్పుడు కానీ ఎనీ టైం రెస్ట్ తీసుకున్నా కూడా లెగ్ కొంచెం హైట్లో పెట్టుకొని కనుక ఉంటే, ఇప్పుడు 1 pillow కానీ 2 pillow కానీ హైట్ ఉంటే కనుక ఇబ్బంది ఉండదు. సో కింద కూర్చోవడం కానీ వెయిట్ లిఫ్టింగ్ కానీ కొద్దిగా వాళ్ళు అవాయిడ్ చేయాల్సిన అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఎనీ వెయిట్ లిఫ్టింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఈ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మోర్ దెన్ 5 to 10 kgs ఎక్కువ వాళ్ళకి వెయిట్ లిఫ్టింగ్ చేయకూడదు. కానీ జిమ్ ట్రైనర్లు అలాంటి వాళ్ళకి ఇలాంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళు ప్రికాషనరీగా ఫ్యూచర్లో కూడా అదే విధంగా ఉండాల్సిన అవకాశాలు ఉంటాయి. అండ్ ప్రోగ్రెస్ కాకుండా ఉంటుంది. చాలామంది ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అంటాం. సో గ్రేడ్ 1 అంటే మైల్డ్ మోడరేట్ స్టేజ్ వరకు దట్ విల్ బీ ఫైన్. బట్ సివియర్గా డీప్ ఇన్ థ్రాంబోస్ వచ్చిన కేసెస్కి వాకింగ్ కూడా మనం వద్దంటాం. థ్రెడ్మిల్ కంప్లీట్గా అవాయిడ్ చేయమంటాం. ఎందుకంటే మనకు బ్యాక్ ఓవర్ స్ట్రెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు అవాయిడ్ చేయాల్సిన అవకాశం ఉంటాయి. బట్ ఆఫ్టర్ పెయిన్ తగ్గిన తర్వాత నార్మల్గా అయిన తర్వాత నార్మల్ వాక్ చేసుకోవచ్చు. నో బ్రిస్క్ వాక్, మైల్డ్ వాక్ ఒక హాఫ్ అన్ అవర్ ఓకే. బట్ మెట్లకి దిగడం అనేది ఎక్కువ చేయకూడదు. కంటిన్యూస్ స్టాండింగ్ అనేది వాళ్ళు కొద్దిగా అవాయిడ్ చేసిన అవకాశం ఉంటాయి. సో ఇలాంటి స్మోకింగ్ కూడా దే నీడ్ టు క్విట్. ఇప్పుడు మెడిసిన్ వాడినంత కానీ స్మోకింగ్ చేయకుండా తర్వాత మళ్ళీ వేసారనుకోండి, క్రానిక్ స్మోకింగ్ వన్స్ ఇన్ ఏ వెల్ దట్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లం. క్రానిక్ ఉండే కనుక కంపల్సరీ రికర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వూండ్ ఈజ్ వూండ్ కంపల్సరీ కాబట్టి ఇట్ మే రికర్. ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ని కానీ మెయింటైనింగ్ కాజెస్ని కానీ కొద్దిగా కంట్రోలింగే ఉండాలి. నాకు డయాబెటీస్ ఉంది, మంది ఇప్పుడు కంట్రోల్లో ఉంది, నేను తర్వాత ట్రీట్మెంట్ తర్వాత నేను డైలీ షుగర్ తింటానంటే ఏ విధంగా ఉంటుందో ఇది కూడా అదే సిమిలర్ థింగ్. అంటే మేనేజ్మెంట్ పార్ట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ డిజీజ్. సో డిఫర్ టు డిజీజ్ ప్రోగ్రెస్ని బట్టి మనకు డిజీజ్ కండిషన్ బట్టి డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రికాషన్స్ తీసుకుంటూ లాంగ్ జర్నీస్ కొద్దిగా అవాయిడ్ చేస్తూ స్టాండింగ్ కొద్దిగా అవాయిడ్ చేస్తూ ఉంటే ఆఫ్టర్ కోర్స్ ఆల్సో ఇట్ వోంట్ కమ్ బ్యాక్ అగైన్. ఓకే, ఇప్పుడు కోవిడ్ వచ్చాక కూడా చాలా మందిలో జాయింట్ పెయిన్స్ అనేవి వస్తున్నాయి. సో కోవిడ్కి దీనికి ఎట్లాంటి సంబంధం ఉంది? కోవిడ్ వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఈ టైంలో ఎట్లా చూస్తున్నారు పేషెంట్స్ని? యాక్చువల్గా పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్స్ నాట్ ఓన్లీ జాయింట్ పెయిన్స్ అండి. సో వీక్నెస్ దాని ఇంపాక్ట్ అనేది 6 months వరకు ఉంటున్నాయి. ఎట్ ద సేమ్ టైం మనకి క్లాటింగ్ మెకానిజం చాలా వరకు డిస్టర్బెన్సెస్ అయిపోయి హార్ట్ అటాక్తో కొన్ని వ్యాక్సినేషన్తో ఎఫెక్ట్ అయిన కేసెస్ కొంతమంది ఉన్నారు. ఈవెన్ దో వ్యాక్సిన్ తీసుకున్నా కొంత తీసుకోకుండా కూడా ఈ ప్రాబ్లమ్స్ వచ్చిన కేసెస్ కూడా చాలా మనకు ఉన్నాయి. సో నథింగ్ బట్ సో పోస్ట్ కోవిడ్ న్యాచురల్గా వ్యాక్సినేషన్ తీసుకోకున్న వాళ్ళకి బాడీ వీక్ అనేది ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. యాంటీబాడీస్ ప్రొడక్షన్ అయినా కూడా దాని ఇంపాక్ట్ అనేది కొన్ని months వరకు ఉంటుంది. కొంతమంది కేసెస్లో మనకు ఆర్థరైటిస్, మీరు అన్నట్టుగా ఆర్థరైటిస్ ఎక్కువగా రావడం అనేది గమనిస్తున్నాం. కొంతమందికి తొందరగా రికవర్ లేకుండా టైడ్జమ్నెస్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్. కొంతమందికి ట్రీట్మెంట్ ఇచ్చే విధానాన్ని బట్టి కొంతమంది లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ స్టిరాయిడ్ తీసుకొని ఉంటారు. సో ఆస్తమాటిక్ అటాక్స్ ఎక్కువ వచ్చినా కానీ షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ వచ్చిన వాళ్ళకి కొన్ని డేస్ వరకు ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, వాళ్ళకి డయాబెటిక్ అటాక్ అయిన కేసెస్ కూడా ఉంటాయి. సో అలాంటి వాళ్ళు కంపల్సరీ పోస్ట్ కోవిడ్ ట్రీట్మెంట్లో డెఫినెట్లీ దే నీడ్ టు రూల్ అవుట్ డయాబెటీస్ అండ్ లివర్ ఫంక్షన్ టెస్ట్ వాళ్ళు రూల్ అవుట్ చేసుకోవాలి. ఎనీ డెఫిషియన్సీస్, కాల్షియం అండ్ వైటమిన్ డి డెఫిషియన్సీ కూడా వాళ్ళు దే నీడ్ టు రూల్ అవుట్. సో సప్లిమెంటేషన్ వైజ్ మనకు మినరల్ సప్లిమెంట్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అలాంగ్ విత్ సి విటమిన్. దాని తర్వాత కూడా ఇంజెక్షన్ రూపంలో అనేది అవాయిడ్ చేయాల్సిందే. కానీ ఈ సప్లిమెంటేషన్ రూపంలో కనుక తీసుకుంటే సో బాడీ వీక్నెస్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి కేసెస్ కూడా మనకు హోమియో చికిత్స చాలా వరకు వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఎందుకంటే ఇమ్యూనిటీ బూస్టింగ్లో ప్రివెంటివ్ ఆస్పెక్ట్ అండ్ పోస్ట్ ఎఫెక్టివ్ వల్ల కూడా క్యూరేటివ్ ఆస్పెక్ట్ అండ్ అదర్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద కోవిడ్ కండిషన్లో ఇప్పుడు స్ట్రెస్ డయాబెటీస్ ఏ విధంగా వస్తుందో ఇప్పుడు కోవిడ్ వల్ల స్టెరాయిడ్ యూసేజ్ వల్ల డయాబెటిక్ కూడా కంప్లీట్గా రివర్స్ అయిన కేసెస్ ఉన్నాయి. అండ్ వీక్నెస్ తగ్గిపోవడంతో పాటు ఇమ్యూనిటీ బూస్టింగ్తో పాటు వేరే అదర్ ఇన్ఫెక్షన్స్ రాకుండా డయాబెటీస్ కంట్రోల్ రావడంతో పాటు ఆర్థరైటిస్ కూడా ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ తగ్గించుకున్న కేసెస్ కూడా ఉన్నాయండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు వారికోస్ వెయిన్స్కి హోమియో కేర్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో తెలియజేశారు. థ్యాంక్ యూ. ఇది వాటి హలో డాక్టర్. స్టే